జిల్లా కమిటీల కూర్పుపై ఫోకస్ చేసింది కాంగ్రెస్ పార్టీ. ఈ మేరకు ఉమ్మడి జిల్లాల ఇన్ఛార్జీలు, డీసీసీ అధ్యక్షులతో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ 1-to-1 నిర్వహిస్తున్నారు. ఇప్పటికే పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా మహేష్ కుమార్ గౌడ్ సమావేశమయ్యారు. ఏఐసీసీ సూచనల మేరకే జిల్లా కమిటీల కూర్పు ఉంటుందని మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించారు. మరోసారి ఫైనల్ గా కమిటీల ఎంపికపై చర్చిస్తున్నారు. చర్చల తర్వాత 2-3 రోజుల్లో డీసీసీ కమిటీలను ప్రకటించే అవకాశం ఉందంటున్నారు కాంగ్రెస్ నేతలు. డీసీసీ కమిటీలపై మరింత సమాచారం గాంధీభవన్ నుంచి షరీఫ్ లైవ్ లో అందిస్తారు. షరీఫ్, డీసీసీ కమిటీలు ఫైనల్ అయినట్లు తెలుస్తోంది, అప్డేట్స్ ఏంటి? అపర్ణ, ఉదయం నుంచి కూడా పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ బషీర్బాగ్లోని తన క్వార్టర్స్లో వ్యక్తిగతంగా 1-to-1 నిర్వహిస్తున్నారు. ఎందుకంటే ఇదే కూర్పుకు సంబంధించి, పీసీసీ కూర్పుకు సంబంధించి చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉంటూ వస్తుంది. కమిటీలను పూర్తి స్థాయిలో వేయలేకపోయారు. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్నాయి కాబట్టి క్రూషియల్ రోల్ వాళ్ళది ఉంటుంది. ఖచ్చితంగా కమిటీల కూర్పు చేయాల్సినటువంటి బాధ్యత తనపై ఉంది అనేటువంటి ఒపీనియన్కి వచ్చిన తర్వాత ఉమ్మడి జిల్లాల ఇన్ఛార్జీలు, అదేవిధంగా అసెంబ్లీ సెగ్మెంట్లో ఉన్నటువంటి ఇన్ఛార్జీలు, పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్నటువంటి ఇన్ఛార్జీలు, ఆయా డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమిటీకి సంబంధించి డీసీసీలకు సంబంధించినటువంటి వాళ్ళతో పూర్తి స్థాయిలో 1-to-1 నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వ్యక్తిగతంగా వాళ్ళందరినీ కూడా పిలిపించుకొని ఏ కమిటీలో ఎవరిని ఉంచబోతున్నారు, వాళ్ళ పేర్లను ఫైనల్ చేయడానికి గల కారణాలు ఏంటి, ఆ పర్సన్ క్యాపబుల్ ఉన్నాడా లేదా అనేటువంటి ఈ అంశాలపైన క్లారిటీ పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ తీసుకుంటున్నారు. ఒక్కొక్కరికి ఒక్కో జిల్లాకి ముందుగా మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలకు సంబంధించినటువంటి మీటింగ్ అయింది. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ మిగిలిన రిమైనింగ్ డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి 2 రోజులలో కంప్లీట్ చేయాలని చెప్పి షెడ్యూల్ని ఫిక్సప్ చేశారు. ఇవాళ కొంతమంది ఆయా ముఖ్య నేతలతో, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి డీసీసీలతో ఉమ్మడి జిల్లాలో కమిటీ ఏర్పాటు కోసం ఉమ్మడిగా కొన్ని జిల్లాలకు ఇన్ఛార్జ్లను నియమించింది పీసీసీ. ఆ ఇన్ఛార్జ్లతో మాట్లాడుతున్నారు. ఆయా కాన్స్టిట్యుయెన్సీలో ఉన్నటువంటి ఇన్ఛార్జ్లతో కూడా మాట్లాడుతున్నారు. అదేవిధంగా ఇప్పటికే గ్రామ, మండల, జిల్లా స్థాయిలో ఉన్నటువంటి కమిటీలు ఏవైతే ఉన్నాయో ఆ కమిటీలను అనుసంధానం చేసి ఆ కమిటీల పైన పీసీసీ పెద్దలు ఉంటారు. పీసీసీ పూర్తి స్థాయిలో వాళ్ళతో కమ్యూనికేట్ కాబోతున్నారనేటువంటి అంశం పైన ఇప్పటికే పార్టీ పెద్దలు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇదంతా ప్రాసెస్ ఇవాళ రేపు జరిగేటువంటి అవకాశం కనిపిస్తోంది. మరో 2-3 రోజులు, అంటే ఇవాళ రేపు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ 2 రోజులు కాకుండా ఇంకో 2-3 రోజులు, అంటే ఈ విత్ ఇన్ ద వీక్ ఆ కమిటీలకు సంబంధించినటువంటి కూర్పు ఇందాక మీరు చెప్పిన దాని ప్రకారం క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. ఎందుకంటే స్థానిక సంస్థలు సమీపిస్తున్నాయి కాబట్టి ఈ సందర్భంలో కమిటీల కూర్పు, కమిటీలో గ్రామ స్థాయిలో ఉన్నటువంటి నేతల పార్టిసిపేట్ అనేది చాలా వరకు పార్టీకి ఎంతగానో ఉపయోగపడుతుంది. గ్రౌండ్ జీరోలోనే వాళ్ళందరూ కూడా ఉంటారు కాబట్టి ఈ సమయంలో కమిటీలను ఏర్పాటు చేసి కమిటీలను ఫైనలైజ్ చేస్తే బాగుంటుందని చెప్పి ఒపీనియన్కి వచ్చినటువంటి పార్టీ పెద్దలు కసరత్తు ముమ్మరం చేశారు. నిన్నటి నుంచే ఈ కసరత్తును షురూ చేస్తున్నారు. ఉదయం నుంచి ఆల్రెడీ పీసీసీ వాళ్ళందరినీ వ్యక్తిగతంగా పిలుచుకొని 1-to-1 మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అసలు గ్రౌండ్ జీరోలో ఎట్లా ఉంది, ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందిస్తోంది, ఆ సంక్షేమ పథకాలపైన ఏ రకంగా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్ళడానికి ఏ స్థాయి లీడర్ ఏ స్థాయిలో కష్టపడుతున్నారు, పార్టీ కోసం లాయల్గా ఎవరెవరు ఉంటున్నారు అనేటువంటి అంశాలను పూర్తి స్థాయిలో కన్సిడర్ చేసుకున్న తర్వాతే ఆయా కమిటీలో ఎవరెవరు ఉండాలనేటువంటి అంశం పైన ఫైనలైజ్ చేయడానికి వాళ్ళందరినీ కూడా 1-to-1గా పిలిచినట్టుగా కూడా మనకి సమాచారం అందుతుంది. కాబట్టి స్థానిక సంస్థలు సమీపిస్తున్నటువంటి వేళ కమిటీల కూర్పు అనేది మేలు జరుగుతుంది పార్టీకి అని చెప్పి పార్టీ పెద్దలు భావించి ఈ నిర్ణయం తీసుకొని అయితే కూర్పుపై ఫోకస్ పెట్టారు.